హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ సోనీ. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ చేస్తున్నాను. నన్ను సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరూ కూడా నాది నోటిఫికేషన్ వస్తుంది కదా, వచ్చిన వెంటనే ప్లీజ్ లైక్ చేయొద్దు. ఫస్ట్ నా వీడియో ఫుల్గా చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి. ప్లీజ్ ఏమనుకోవద్దు ఇలా అన్నానని. ఈరోజు చికెన్ బిర్యానీ చేసి చూపిస్తాను. అది 10 మినిట్స్లో ఎలా చేయాలో ఆ ప్రాసెస్ మీకు చూపిస్తాను, చూసేయండి. మధ్యాహ్నం చేశాను చికెన్ కర్రీ, అది అనేది ఉండిపోయింది. ఇంకెవరు తినడానికి ఇష్టపడలేదు. ఇంకా బిర్యానీ చేసేద్దాం అనేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కుక్కర్ పెట్టుకున్నాను. అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. వేసుకొని ఒక ఆనియన్ని 2 మిర్చి వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇలా బాగా ఫ్రై అయింది. ఫ్రై అయిన తర్వాత ఒక 2 టమాటాలు తీసుకున్నాను. అవి వేసుకొని ఇంకా ఫ్రై చేసుకున్నాను. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా చికెన్ ఉండిపోయింది కదా, అది ఇందులో వేసేసుకొని ఇంకా బాగా కలుపుకున్నాను. నేను మసాలా ఐటమ్స్ ఏమీ యాడ్ చేయలేదు, ఎందుకంటే చికెన్ కర్రీకి ఆల్రెడీ అందులో ఉంది కనుక ఇంకా వేసుకోలేదు. ఇంకా ఇది కూడా బాగా ఫ్రై అయింది. ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాసున్నర రైస్ నేను తీసుకొని అది వాష్ చేసేసుకొని వేసుకున్నాను. మీకు నచ్చితే బాస్మతి రైస్ వేసుకోండి, నేనైతే నార్మల్ రైసే వేసుకున్నాను. ఇది వేసుకున్న తర్వాత ఇంకా బాగా కలుపుకున్నాను. కలిపేసుకొని ఇంకా నాకు టేస్ట్కి సరిపడేంత సాల్ట్ వేసుకున్నాను. అంటే కర్రీకి అయితే సరిపోయింది, కానీ రైస్ వేసాం కదా దానికి చాలదనేసని సాల్ట్ వేసుకున్నాను. వేసుకొని ఇంకా బాగా కలిపేసుకున్నాను. గ్లాసున్నర రైస్ తీసుకున్నాను కదా, 3 గ్లాసులున్నర వాటర్ వేసాను. వేసేసుకొని ఇంకా లాస్ట్లో కొంచెం చికెన్ మసాలా వేసాను. కస్తూరి మేతి ఉంటుంది కదా, అది కొంచెం వేసుకున్నాను. వేసుకొని కలిపేసుకున్నాను. ఈ స్టైల్లో చికెన్ బిర్యానీ ఎవరైనా చేసినట్లుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా నేను కుక్కర్ క్యాప్ పెట్టేసుకొని 3 విజిల్స్ పెట్టుకున్నాను. ఇంకా నాకు ఫైనల్లీ అయితే విజిల్స్ వచ్చేసాయి. ఇంకా 10 మినిట్స్లో చికెన్ బిర్యానీ ఇలా వచ్చింది నాకు. మీరు ఇంట్లో చికెన్ ఉండిపోతే ఇలా తప్పకుండా ట్రై చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ టేస్ట్ చూపించండి. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.